వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెట్టాడు. అన్ని విషయాల్లో ఎంతవరకు అంటే ఆయన చిత్తంలో నిన్ను ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాను. నీ పట్ల ఆయనకు ఉన్న ఉద్దేశమును ఆయన చూసి సంతోషిస్తాడు, నెరవేర్చి. అది ఆయన యొక్క ఉద్దేశం. ప్రేమించినాడు, లేపినాడు, దోయిలో కూర్చోబెట్టినాడు. మరలా తర్వాత చూసినట్లయితే మరలా బలహీనైనాడు, మరలా లేపినాడు. గెత్సేమనేలోకి వెళ్ళినాడు ప్రార్థన చేసుకుంటానికి. ప్రార్థన చేసుకుంటూ వారిని యోహాను, యాకోబు, పేతురుని తీసుకుని వెళ్ళి కొంత స్థలంలో అక్కడ గెత్సేమనేలో వెంటి రాత్రి దూరం అంతా పోయి అక్కడ కూర్చొని ప్రార్థన చేసి, మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి, శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన చేసి వచ్చేటప్పటికి వాళ్ళు నిద్రపోతున్నారు భారత్. మరలా చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి నిద్రపోతున్నప్పుడు అన్నాడు పేతురు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. యోహాను అన్నాడు, యాకోబు ఉన్నాడు, వాళ్ళని అడగట్లేదు. చూడండి కావాలంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వాక్యం చదవండి. మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని యోహానుతో చెప్పానుందా? యాకోబుతో చెప్పానుందా? ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. ఏమని? ఆత్మ అయితే సిద్ధమేనయ్యా, శరీరము బలహీనుడు కనుక శోధనలో ప్రవేశించకుండా మెలకుగొండి ప్రార్థన చేయని చెప్పారు. బలపరిచినాడు. ప్రేసలరా ఆయన ప్రార్థన చేసుకుంటూ బలపడినాడు. బలహీనతలో లోపంలో ఉన్నప్పుడు దేవుడిని హెచ్చరిక చేస్తాడు. స్వరం ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు. నీవు దేవునితో అంటుకట్టుకుని దేవుని కొరకు ఆశ ఉన్నప్పుడు నీ మనస్సాక్షి మెలుకుతూ ఉంటుంది కనుక గ్రహించి లోపడతావు. లేకపోతే మనస్సాక్షి వాత వేయబడినప్పుడు నువ్వు గ్రహించలేవు, అర్థం కాదు. ఇట్లా మనస్సాక్షి వాత వేయబడని లేదు. ఎక్కడక్కడ లోటు రాగానే ఏడ్చాడు దేవుని దగ్గరికి వచ్చి. శరీరం బలహీనమే, దాంతో కొట్టుకుపోకూడదు. నేను బలపరిచే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రభువా ఇది ఈ బలహీనత నాలో ఉంది, నేను బాగు చేయగలడు. ప్రేసల ఆ తర్వాత ఆయన వెళ్ళాడు. గెత్సేమనేలో పట్టుకున్నారు ఆయన్ని. సిమెల్ పేరు దగ్గర కత్తి ఉంది, ఆ మలుకోవాలని చెవి తెగనాక అన్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశించడు, కత్తి వరలు పెట్టన్నాడు. అక్కడ తొందరపడ్డాడు. ఆ తర్వాత చూస్తే ఆయన వెళ్ళిపోయినాడు. వీళ్ళందరికీ కనిపించాడు. యోహాను 21వ అధ్యాయంలో చూసినప్పుడు నేను చేపలు పట్టబోతున్నా అంటున్నాడు. మరలా ఎందుకు చెప్తున్నాడంటే బలహీనమైన శరీరమే మనిషి ఉంది, కానీ నువ్వు దాని కొరకు పరుగులెత్తకూడదు. బలహీనత ఒక్కొక్కటి వచ్చింది మళ్ళీ రాకుండా తను తాను దిద్దుకుంటున్నాడు, ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటున్నాడు. అందరూ వెళ్ళారు ఆయనతో పాటు. అప్పుడు అక్కడికి వెళ్ళి, పిల్లరా తిండికి మీ దగ్గర ఆహారం ఉందా? దేవుడిని విడిచిపెట్టిన వాడి దగ్గర ఏముంటుందండి? ఏమి దొరకదు. జీవం లేదు, జీవజలం ఉండదు, సంతోషం ఉండదు, ఏది ఉండదు. అతను ఎవరికేమీ వెళ్ళాడు. అలాంటి స్థితిలో వెళ్ళి అడుగగానే ఏమీ లేదని చెప్పారు. ఎందుకు లేదు? ప్రభుని విడిచిపెట్టారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అద్భుత కార్యాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులు స్వస్థపరిచారు, అద్భుత కార్యాలు చేసి చనిపోయిన వారిని బ్రతికించారు. కానీ ప్రభుని విడిచిపెట్టి మళ్ళా వాళ్ళు వేస్తానికి పోయారు, ఏమీ లేదు. కనుక ప్రియ సోదరా, దేవుని విషయంలో దేవుని దూరమైనవా వట్టి వడవుతో గుర్తుపెట్టుకో. నీ వల్ల ఏమీ కాదు, అన్ని విషయాలు కృంగిపోతావు. అయితే దేవుని దీవించే సమయంలో దేవుని స్తుతిస్తూ దేవుని కొరకు జీవించాలి. కుష్ఠరోగితో చెప్పినాడు, ఎవరితో చెప్పొద్దు, వెళ్ళి యాజకుని చూపించుకో. అక్కడ మోషే విధించిన ధర్మశాస్త్రంగా ఆ యొక్క మొక్కుబడి చెల్లించు. దేవుని చెప్పిన ఆ యొక్క కానుక ఇచ్చేసి వెళ్ళిపో. దేవునికి చేసిన నీ హృదయాన్ని ఇవ్వాలి కానుక. దేవునికి నీ హృదయం ఇవ్వాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తర్వాత ఏమీ లేదన్నారు. కానీ యోహాను అంటున్నాడు, చదువుకున్నవాడు జ్ఞాని. పేతురుకి చదువు లేదు, యోహాను జ్ఞానం గలవాడు, చదువుకున్నాడు కనుక అంటున్నాడు ప్రభు సుమి అన్నాడు. అక్కడేం రాబడిందంటే ఎంతకాలం ఉండి కూడా, ఎంత ఆశ్రయుడు కూడా దిగమ్ముడిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో,
వస్త్రం లేని వ్యక్తిగానే ఉండొద్దు. వస్తాయి లోట్లు, శ్రమలు. ఎప్పుడైతే బలహీనవుతావో వస్త్రాన్ని పోగొట్టుకుంటావు. తెల్లని వస్త్రం ఉండదు. తొందరపడి కోప్పడినావు, తెల్లని వస్త్రం పోతుంది, నీకు తెలియదు. నీతి వస్త్రం పోతుంది. త్వరపడి మాట్లాడినావు, సోదరుని త్వరపడి ఒక మాట అన్నావు, నీతి వస్త్రం పోతుంది. మళ్ళీ రావాలంటే నువ్వు కూర్చుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు తెలుసునా, నీళ్ళలో దుమికి ఆయన దగ్గరికి వెళ్ళి అంటే మునిగినాడు. ప్రభువా, ఆయన రక్తంలో కడుక్కొని నేను దిగంబారి, నేను పాడైపోవడానికి నా సహోదరులు పాడు చేశాను. నిజముగా నేను వస్త్రం పోగొట్టు, నేను క్షమింపబట్టుకు యోగ్యుడు కాను. ఏడుస్తున్నాను అక్కడ నిలబడి. అందువల్ల పేతురుతో ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా సిమేను? యోహోను కుమారుడు సిమేను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? యోహోను ప్రేమిస్తున్నావా? యాకోబు ప్రేమిస్తున్నావా? మత్తయ్య ప్రేమిస్తున్నావా? బత్తులమై ప్రేమిస్తున్నావా? అనలేదు ఎవరిని. సిమేను ప్రేమిస్తున్నావా? ఎందుకు తెలుసిన? సిమేను దాని జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. బలహీనమైన శరీరంలో దేవుని దగ్గరికి ఏడ్చినాడు, నేను బలహీనుడని. అవన్నీ కప్పిపెట్టి పైకి గచ్చు పోదేస్తే నువ్వు పనికిరావు సోదరుడా. ఎక్కడ తొందరపడి మాట్లాడినావో అక్కడికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర నువ్వు క్షమాపణ పొందాల్సిందే. దేవుని ఎక్కడ దుఃఖపరిచిన అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని కన్నీరు కార్చా, నేను క్షమించా అని చెప్పారు. ఆ యొక్క వస్త్రం రావాలంటే తెల్లని వస్త్రము, ముద్ర పొందిన వారే ఉంటారు. ముద్ర అంటే క్రైస్తవుడు అని క్రీస్తు ప్రభు నిన్ను రక్తంలో కడిగి ముద్రించాలి. ఆ ముద్ర పడే వరకు కూడా నువ్వు చచ్చిన వ్యక్తివే. నీ నొసట ఆయన ముద్ర ఉండాలి. ఆ నొసట ముద్ర వాళ్ళని ఎవరేం చేయడానికి వీల్లేదు. ఏ మరణదూత కూడా అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దేవుని ఆజ్ఞ అది. ఆ ముద్ర ఎవరికి ఉండునో వారిని దాటి వెళ్ళి వారికి ఏ హాని చేయవద్దు. చూసారా, ఈ లోకంలో కదా పరలోకంలో కూడా గొప్ప బాధ్యత ఉంది. ప్రేసోళ్ళరా, అందువల్ల సిమేన్ పేతురు మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తాడు. ఒక్కొక్క మెసేజ్కి 3,000 సంఖ్యలో మనుషులు వచ్చి రక్షింపడినారు. కార్యములు జరిగినాయి. చచ్చిన వారిని బ్రతికించినాడు. ఏడుస్తున్నాను, ప్రభువా నా ఎందు విశ్వాసం ఉంచువాడు, నాకంటే గొప్ప కార్యములు చేయాలని సెలవిచ్చినారు. కార్యం లేకపోతే ఏ మనుషులు వస్తాడు? ప్రభువా ఎక్కడ రక్షింపడతాం? మీరు రానే ఉన్నారు. ఎంతోమంది ఇంకా చదివి మీకు దూరంగా ఉన్నారు. వారిని రక్షించి పెట్టవు. వారిని రక్షించాలంటే కార్యాలు జరిగించువా, కార్యాలు జరిగించి పెట్టవా. ఏడుస్తున్నాను దేవుని దగ్గర పడి. కార్యములు కావాలి, కార్యములు కావాలి. కార్యంలో ఒక మనిషి వస్తాడు, వారిని నువ్వు జీవింపచేస్తావు. రక్షించి పెట్టవా. ఏ భారం ఉన్నది నీకు? ఇవ్వండి. నీ ఇంటికి వస్తాను నాకేమిస్తావు? నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు? ఇదే నీ ఉద్దేశము. ప్రభా నీ దగ్గరికి వస్తాను నాకు దీవెనలు, నా ఇంటికి వస్తే దీవెని చూస్తున్నా, ఇదా లోక దీవెనల కొరకు ఆశిస్తావా? నేను దేవుని కొరకు జీవించాలి. ఆయన చేతిలో బలమైన పాత్ర ఉండాలి. ఆయన తోటలో నేను మంచి నమ్మకమైన పని అనుకున్నాను. నా ఇంట్లో నివసించిన దేశంలో నమ్మకస్తులైన కొరకు కనపడింది. నమ్మకస్తులకి పేతురు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ప్రేసోలరా, అద్భుత కార్యములు జరిగించినాడు. చనిపోయిన వారిని బ్రతికించినాడు. ఆయన వెళ్తుంటే నీడ ప్రక్కన పెడితే ఆ నీడబడిన వాళ్ళంతా స్వస్థత పడినారు. పేతుల్లో ఉన్న శరీరం బలహీనుడి కానీ సెర్చ్ చేసుకుంటూ వచ్చినాడు. దాన్ని అలా కప్పి పెట్టుకుంటున్నాడు. ఎక్కడ బలహీనం అది ఏడ్చినాడు. వారిని చూసి వీరిని చూసి, లేకపోతే ఏ చూసి వారిని చూసి వీరిని చూసి భక్తి చేయలేదు. ఒకసారి ఆ అలవాటు కూడా వచ్చింది ఆయనలో. సిమేను నన్ను వెంబడించన్నారు ప్రభు. వెళ్తూ ఉంటే వెనకాల యోహోను యాకోబు ఉన్నారు. యోహోను ఉన్నాడు. అంటున్నాడు, ప్రభా ఆయన సంగతి ఏంటి అంటున్నాడు. ఎవరి సంగతి? యోహోను వెనకాల ఉన్నాడు. ఆయన సంగతి ఏంటన్నాడు. ఆయన సంగతి నీకెందుకు, నేను వచ్చే వరకు ఉంటాడు. నన్ను వెంబడించాడు. పేతురుని ఎంత ప్రేమించినాడు. ఉన్నతమైన మెట్టుకు తీసుకుని మహిమలో కూర్చోబెట్టుకున్నాడు. వస్తున్నాడు ఆయన తీసుకెళ్ళటానికి. నన్ను తీసుకెళ్తానికి వస్తున్నాడు. పరలోకంలో కూర్చోవాలి. శాపగ్రస్తమైన జీవితం నుంచి మనల్ని విడిపించి మహిమలో కూర్చోబెట్టాలి. ఆయన మనల్ని వెతుకుతూ వచ్చినాడు. మనం ఆయన వెంట వెళ్ళే వరంగా ఉన్నామా? మిమ్మల్ని దుఃఖపరిచే స్వభావం. నా సహోదరుని దుఃఖపరచకూడదు. ఎందుకు? సహోదరులు దుఃఖపరిస్తే దేవుని దుఃఖపరిచట. ఆయన అన్నాడు, మీకు తెలుసుంటే ఏమన్నాడు తెలుసునా? నాకు ఆకలి అయింది, అన్నం పెట్టారు. నాకు చలి వచ్చింది, దుప్పటి ఇచ్చారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన మీ కొరకు ఏర్పరచబడిన రాజ్యంలోకి రండి అన్నాడు. ఎప్పుడు మీకు ఆకలి అయింది? మా దగ్గరికి ఎప్పుడు వచ్చారు? మేము ఎప్పుడు మీకు ఆకలి ఆహారం పెట్టామయ్యా? ఎప్పుడు సెలవు వచ్చింది నా దగ్గరికి వస్తే నేను ఎప్పుడు దుప్పటిచ్చాను అంటే, మిక్కిలి ప్రియమైన మీ సహోదరులు, పేదలైన సహోదరులు, దరిద్రులు ఉండి సహోదరులకు నువ్వు హెల్ప్ చేసావు, సహాయం చేసావు కనుక, వారికి ఆహారం పెట్టావు, వారికి బట్ట ఇచ్చావు కనుక నాకు ఇచ్చావు.
మరి వాడిని తృణీకరించావు కనుక నన్ను పూర్తి చేసుకోండి. వాళ్ళు తృణీకరించావు కనుక నన్ను గుర్తుపెట్టుకోండి. నోటి మాటలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఏడుస్తున్నాను ఈ దినవరకు, ప్రభా నా పెదవుల నుండి ఏ మాట వచ్చినా అది ఇతరులకు మేలు చేసి మాట ఇవ్వండి. నా నాలుక నా అంగిటి కాట చేయి ప్రభువా. మీరు వచ్చే సమయంలో మిమ్మల్ని ఎదుర్కోవాలి. నా తల్లి గర్భంలో నన్ను ప్రేమించారు, కానీ అనేకసార్లు బలహీనయ్యాను. అది మీకు తెలుసు, నాకు తెలుసు. నన్ను క్షమించి నన్ను సిద్ధపరచు. ప్రార్థన చేయగలవా సోదరుడా? నేను ప్రేమించినాడు దేవుడి లోకమును ఎంతో దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడుగా ఉండాలి. నువ్వు బలహీనువైనా ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు, ఆయన్ని దీవిస్తున్నా. ఆ యొక్క దీవెన లేక ఆ యొక్క మేలులోనైనా ఆయన జ్ఞాపకం చేసి, ప్రభువా నేను పాపాత్ముడు, నన్ను విడిచిపెట్టి నేను యోగ్యుడు కాదు, నేను తగను ప్రభువా, మీ నుండి మేలు పొందుకు నేను తగను ప్రభువా, నేను లోకంతో సచ్చిన స్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించరా.